మంచిర్యాల జిల్లా నర్సింగపూర్లో గ్రామస్తులు రోడ్డెక్కారు. మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్లో నర్సింగపూర్ గ్రామాన్ని విలీనం చేయొద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. కొత్తగా ఏర్పాటైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దంటూ పెద్ద ఎత్తున కూడా నర్సింగపూర్ గ్రామస్తులు, హాజీపూర్ మండలం నర్సింగపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఏదైతే నర్సింగపూర్ గ్రామం నుండి ర్యాలీగా జాతీయ రహదారికి వచ్చి తమ ఆందోళన ఏదైతే పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులంతా కూడా వచ్చి ఇక్కడే జాతీయ రహదారి పక్కనే ఆందోళన కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్లో కూడా చూడవచ్చు. పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ప్రధానంగా వాళ్ళు ఏదైతే దాదాపు మంచిర్యాల వీళ్ళ నర్సింగపూర్ గ్రామం నుంచి 13 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ తమ గ్రామాన్ని ఏదైతే కార్పొరేషన్లో విలీనం చేయడం పట్ల అధికారుల తీరు పట్ల కూడా గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే గ్రామస్తులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటండి? ఎందుకు ప్రధానంగా ఇవాళ నర్సింగపూర్ గ్రామస్తులు ఎందుకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయొద్దని మీరు ప్రధానంగా డిమాండ్ చేసి ఇంత పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు? నా పేరు అశోక్ సార్. నర్సింగపూర్ గ్రామం, హాజీపూర్ మండల్. మా ఊరు నర్సింగపూర్ గ్రామాన్ని కార్పొరేషన్లో కలుపుదామని విలీనం కార్పొరేషన్ చేద్దామని మొదలుపెట్టారు సార్. కార్పొరేషన్ అయింది అని మాకు వరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. గ్రామ సభ పెట్టలేదు, గ్రామ తీర్మానం కూడా చేయలేదు. ఎవరికి చేయకుండా ఇది గ్రామ తీర్మానం చేసి కలెక్టర్ సార్కి అప్పచెప్పారు. మాది బాధ ఏంటిదంటే సార్, ఇవాళ మేము 70% రైతులం, అందరం కూలీ పని చేసుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక ఎకరం భూమి కూడా లేని వాళ్ళం ఉన్నాం. ఇలా 70% ఒక భూమి లేని వాళ్ళే ఉన్నాం, అంతా కూలీ రైతులే ఉన్నాం. మేము 100 రోజుల పని కింద, రోజు వారి కూలీ లేక 100 రోజుల పని కింద ఎండాకాలం మొత్తం పనులు చేసుకుంటూ బతకటోళ్ళం సార్ మేము. అందులో మాకు ఒక 10-15 వేల రూపాయల జీవనాధారం కోల్పోతున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటిది అంటే ఇంటి పన్ను అని, ట్యాక్సీల రూపకంగా నల్ల బిల్లు అని, ఇప్పుడు చిన్న బోర్ వేసుకున్నా కానీ పర్మిషన్ కావాలి సార్, చిన్న బావి తోడుకున్నా కానీ పర్మిషన్ కావాలి, చిన్న రేకుల షెడ్ వేసుకున్నా కానీ పర్మిషన్ కావాలి. కూలి పనులు చేసుకున్నట్టు బతకటోళ్ళో మేము ఈ పర్మిషన్లు తీసుకుంటా, రేకుల షెడ్లు ఎట్లా వేసుకుంటాం, చిన్న గోడ పెట్టుకుందాం అన్న పర్మిషన్ కావాలి, దాన్ని కూడా డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు. అందుకే మాకు ఈ గ్రామం నుండి మేము కోరుకునేది ఒకటి ఏంటిది అంటే కార్పొరేషన్ కాకుండా మాకు గ్రామమే ముద్దు అని, గ్రామ పంచాయతీ కావాలని మేము కోరుకుంటూ ఇవాళ ఈ రోడ్ ఎక్కడ జరిగేది. మీరు చెప్పండి, అంటే అధికారులు మిమ్మల్ని సంప్రదించలేదా? ఏదైతే కార్పొరేషన్లో విలీనం సంబంధించి అధికారులు కూడా ఎవరు కూడా మిమ్మల్ని సంప్రదించలేరు, అంటే గ్రామస్తులను ఎవరిని కూడా సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మీరు అంటున్నారా? అంటే నా పేరు వచ్చేసి రమేష్, నర్సింగపూర్ గ్రామము, హాజీపూర్ మండలం. అంటే సార్, ఒక ఊరు ఒక కార్పొరేషన్ కావాలి అంటే తీర్మానం అనేది చేయాల్సి ఉంటుంది సార్. అదేంది, కార్యదర్శి కానీ మన ఇప్పుడు సర్పంచ్ లేరు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు ఏంటంటే మా అనుమతి లేకుండా, ఊరి ప్రజల అనుమతి లేకుండా వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకొని మన గవర్నమెంట్ లోకల్ లీడర్లు వాళ్ళ నిర్ణయం తీసుకొని చేసేసిండు సార్. అంటే గ్రామ ప్రజలకు అది ఇబ్బంది సార్. కార్పొరేషన్ అనేది వద్దు అనేది మా కోరిక, గ్రామంగానే ఉంచండి. అది అంటే అధికారులు మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? డిమాండ్ అంటే సార్, ఇప్పుడు అయితే కార్పొరేషన్ చేస్తే ఎటువంటి లాభం అనేది ఉండదు సార్ ఊరికి. ఎందుకంటే మంచిర్యాల నుంచి 14-13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ మాకు లోకల్ కార్పొరేటర్ వచ్చేసి కావాలి అంటే 8 కిలోమీటర్ల దూరం. అంటే ఇప్పుడు మా ఊరి జనాభా వచ్చేసి 1200 ఓట్లు సార్. మాకు కార్పొరేటర్ అయితే గుడిపేటలో అయితే సార్, ఇక్కడ నుంచి గుడిపేట అనేది 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సార్. 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏమన్నా చిన్న అవసరం ఉన్నా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ లోకల్లో సర్పంచ్ ఆధీనంలో ఉంటేనే ఏ పని అనేది చక్కగా జరగలేదు. అంటే కొంచెం ఇప్పుడు కార్పొరేటర్ అయితే జరుగుతున్న నమ్మకం అయితే లేదు సార్ ప్రజలకి. అవి ఇంటి పనులు కానీ అవన్నీ కానీ పెరిగే అవకాశం అయితే 100% ఉంటుంది సార్. ఇప్పుడు 5 ఏళ్ళ వరకు చేయమని అంటున్నారు, కానీ తర్వాత అయితే మళ్ళీ ఆటోమేటిక్గా అయిపోతాయి సార్ అవి. ఎందుకంటే కార్పొరేషన్ రూలింగ్ అది అట్లుంటుంది సార్. ఎందుకమ్మా మీరు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా, గ్రామంలోని మహిళలందరూ కూడా, నర్సింగపూర్ మహిళలందరూ కూడా తరలి వచ్చిళ్ళు, వృద్ధులు కూడా తరలి వచ్చిళ్ళు, ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు? ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు వాళ్ళ కార్పొరేషన్లో విలీనం కావడానికి మీ గ్రామాన్ని? నా పేరు మమత, మా ఊరు వచ్చేసి నర్సింగపూర్. ఇప్పుడు కార్పొరేషన్ చేస్తే మేము ఎండాకాలంలో 100 రోజుల పని అనేది మాకు జరుగుతుంది. ఇప్పుడు అది చేయడం వల్ల మా కూలీలందరూ ఆ ఉపాధి హామీ పథకం కోల్పోతారు. దాని ద్వారా మేము ఎట్లా బతుకుడు, మా పిల్లలని మేము ఎట్లా పోషించుకోవాలి? తర్వాత కూడా ఇప్పుడు ఇంటి పనులు కానీ, నల్ల బిల్లులు కానీ అవన్నీ పెరిగిపోతాయి. మేము ఇంత చిన్న పనులు చేసుకొని బతకటంలో అంత పెద్ద అమౌంట్ మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలుగుతాం? అందుకోసమని మేము ధర్నా చేయడం జరుగుతుంది. అయితే నర్సింగపూర్ గ్రామానికి సంబంధించి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దంటూ ప్రధానంగా కూడా వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే గ్రామంలో చాలామంది కూలీలే ఉన్నారు,
ఏదైతే వాళ్ళందరూ కూడా కూలీలు ఉండడం వల్ల ఏదైతే కార్పొరేషన్లో నర్సింగాపూర్ గ్రామం హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామం విలీనం చేయడం పట్ల రేపు ఏదైతే పన్నుల రూపకంగా కానీ పర్మిషన్ల రూపకంగా కానీ పెద్ద ఎత్తున కూడా తాము డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. గ్రామ పంచాయతీగానే తమ గ్రామాన్ని కొనసాగించాలి. ఒకవేళ అధికారులు కలెక్టర్ గారు వెంటనే ఏదైతే కలెక్టర్ అధికారులు కూడా వెంటనే దిగివచ్చి ఏదైతే తమ గ్రామాన్ని యథారూపకంగానే గ్రామ పంచాయతీగానే ఉంచాలంటూ కార్పొరేషన్లో విలీనం చేయొద్దంటూ ప్రధానంగా గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇది గంటల తరబడి జాతీయ రహదారి వెంట వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వచ్చారు. వృద్ధులు సైతం కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొత్తంగా ఏదైతే ఉన్నతాధికారులు దిగిరాని పక్షంలో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ నర్సింగాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్ మంచిర్యాల.